హలో అండి. మీలో ఎంతమందికి పొద్దుటే లేచి వాకింగ్ చేసే అలవాటుంది? నేనైతే మార్నింగ్ పిల్లలు స్కూల్‌కెళ్ళిపోగానే తప్పకుండా ఒక 30 మినిట్స్ వాకింగ్ అయితే చేస్తాను. నేనైతే ఈరోజు వాకింగ్ చేయడానికి ఒక పార్క్‌కైతే వెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు పార్క్‌కొచ్చేసేయండి. ఇక్కడ జర్మనీలో బస్సులలో డ్రైవర్‌తో పాటు ఒక సపోర్టింగ్ ఎంప్లాయీ కూడా ఉంటారండి. అతను పెద్దవాళ్ళు ఎక్కినప్పుడు, దిగినప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారండి. వాళ్ళను ఎక్కేటప్పుడు, దించేటప్పుడు కూడా. బస్సుల్లో ఎక్కడానికి ఒక ఎంట్రన్స్, దిగడానికి ఇంకొక ఎంట్రన్స్ ఉంటాయండి. పెద్ద బస్సుల్లో అయితే డోర్‌తో పాటు 2 దిగటానికి డోర్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ సమ్మర్ వచ్చిందంటే అండి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా ఎంతో గ్రీనరీగా ఉంటుందండి పూల చెట్లతో. అలా ఇంటి ముందు గార్డెన్‌ని అలానే బ్యాక్ యార్డ్ గార్డెన్‌ని కూడా ఎంతో బాగా అలంకరించుకుంటారండి. ఇక్కడ వాతావరణానికి తగ్గినట్టు చెట్లన్నీ కూడా ఎంతో అందంగా కనిపిస్తాయండి. నేనైతే ఆల్మోస్ట్ గార్డెన్‌లోకైతే ఎంటర్ అయ్యాను. ఇక్కడ గార్డెన్‌లో పనిచేసే ఎంప్లాయీలు ఎప్పటికప్పుడు కూడా చెట్లకు పెరిగిన కొమ్మల్ని ట్రక్ ఎలివేటర్ సహాయంతో ఆ పెరిగిన కొమ్మలన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు కట్ చేసి గార్డెన్‌ని ఎంతో అందంగా ఉంచుతారండి. ఇక్కడ చూడండి వీళ్ళు యాక్చువల్లీ ఇవి చెర్రీ బ్లాసమ్ చెట్లండి. ఈ చెట్లకి పువ్వుల సీజన్ అయిపోయింది. అందుకే ఇక్కడ వీళ్ళంతా కూడా పెరిగిన కొమ్మలనైతే కట్ చేస్తున్నారు. ఆ వీడియోలో చెర్రీ బ్లాసమ్స్ వీడియో ఉందండి. అక్కడ చూడొచ్చు. అది ఇదే ప్లేస్ అన్నమాట. వెదర్ బాగుండటంతో స్కూల్ పిల్లలందరూ పిక్నిక్ చేసుకోవడానికైతే వచ్చినట్టున్నారండి సామాన్లతో. ఇక్కడ స్కూళ్ళలో పిల్లలకి యూనిఫామ్ ఉండదండి. అలాగే ఇక్కడ స్కూల్ పిల్లలు టీచర్‌ని పేరు పెట్టి పిలుస్తారండి. మనమైతే అక్కడ సార్, మేడం అంటాం కదా! ఇక్కడైతే స్కూల్‌లో పేరు పెట్టి పిలవమని చెప్తారండి. మనం పెద్దవాళ్ళని అంకుల్, ఆంటీ అని చెప్పి పిలుస్తుంటాం కదా! ఇక్కడైతే నార్మల్‌గా పేరు పెట్టి పిలిచేస్తుంటారండి పిల్లలు. ప్రకృతి చూడండి ఎంత అందంగా పలకరిస్తోందో. రంగురంగుల పూలు. వీడియో తీస్తుంటే నాకైతే ఒక ఉడత కనిపించిందండి. నేను దగ్గరికి వెళ్తే అది ఎక్కడ పారిపోతుందో అని దూరం నుంచి తీశాను. చక్కా ఉంది కదా అది. ఆహా! పూలు చూడండి అసలు ఎంత చక్కగా ఒక కలర్‌కి మించి ఇంకొక కలరు. నాకు ఆ పూలను చూస్తుంటే అలా ఎంత హాయిగా ఉంటుందో అండి. ఎప్పుడైనా నాకు కొంచెం డిప్రెషన్‌గా అనిపించినా, లోన్లీగా అనిపించినా ఇలా పార్క్‌కొచ్చి మాత్రం స్పెండ్ చేస్తూ ఉంటానండి. ఈ రంగురంగుల ప్రపంచంలో అలా కాసేపు కనుక మనం వాకింగ్ చేసామంటే మనకున్న స్ట్రెస్ అన్నీ కూడా పోతాయండి. చూడటానికి గ్రీన్ కలర్ అయినా చూడండి గ్రీన్ కలర్‌లో కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయో లైట్ గ్రీన్, థిక్ గ్రీన్. చాలామందికి తెలియని విషయం ఏంటంటండి ప్రకృతితో స్నేహం చేస్తే కనుక మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. అవి మెంటల్ స్ట్రెస్ కానీ, ఫిజికల్ స్ట్రెస్ కానీ ఏవి ఉన్నా కూడా మీరలా ప్రకృతిలో వచ్చేసి కొద్దిసేపు మనక రోజులో గడపండి. ఎంతో రిలీఫ్‌గా, హాయిగా ఉంటుంది. ఇద్దరు పెద్దవాళ్ళు చక్కా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ వాకింగ్ చేస్తూ ఉన్నారు. నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో